జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా వ్యాధిని గుర్తించే అంశంపై అవగాహన సదస్సును తెనాలిలో నిర్వహించారు. మెప్మాలోని రీసోర్స్ పర్సన్ కు కుష్టు వ్యాధిని గుర్తించడం ఎలా అంశంపై అవగాహన కల్పించారు. కుష్టు వ్యాధి శాపం కాదని, అన్ని రోగాల్లానే ఇది కూడా నయమవుతుందని డిప్యూటీ పారామెడికల్ అధికారి జెశ్యామ్ అన్నారు. ఎండిటి చికిత్స ద్వారా కుష్టు వ్యాధి పూర్తిగా నయమవుతుందని, అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ దీనికి చికిత్స ఇస్తారని తెలిపారు. జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా వ్యాధిని గుర్తించే అంశంపై అవగాహన సదస్సు స్థానిక కొత్తపేటలోని మెప్మా భవనంలో నిర్వహించారు. వ్యాధిని గుర్తించడంపై మెప్మా రీసోర్స్ పర్సన్ కు అవగాహన కల్పించారు. చర్మంపై స్పర్శలేని నొప్పి లేదా దురదలేని మచ్చలు, చర్మంపై ఎర్రని లేదా రాగి రంగు మచ్చలు, కనురెప్పలు పూర్తిగా మూయలేకపోవడం వంటి కుష్టు వ్యాధి లక్షణాలని ఆయన తెలిపారు. పట్టణ మెప్మా అధికారి సిఎంఎం విజయ్ కుమార్ మాట్లాడుతూ అవగాహన సదస్సు ఉద్దేశాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి అందే బాలచంద్రమౌళి, లెప్రా సొసైటీ నుండి ఎస్ రమణ, ఏఎన్ఎంసీహెచ్ చంద్రమ్మ, ఆశా కార్యకర్త డి వీణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన తెనాలి పురపాలక సంఘంలో మెప్మా ద్వారా ఉన్నటువంటి రీసోర్స్ పర్సన్ అందరికీ కూడాను ఈరోజు లెప్రసీ దాని మీద అవగాహన సదస్సు అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. దీనికి మనకి ముఖ్యంగా చంద్రమౌళి గారు, ఆరోగ్య విస్తరణ అధికారు, అదేవిధంగా మనకి శ్యామ్ గారు, లెప్రసీకి సంబంధించి డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ గారు, వీళ్ళందరూ కూడా ఏఎన్ఎంస్ అటెండ్ అయినారండి. ముఖ్యంగా ఎందుకోసం అంటే మా ఆర్పీలు కనుక తెలుసుకుంటే వీళ్ళలో మా సంఘ సభ్యులకి, స్వయం సహాయక సంఘ సభ్యులకి వారి ద్వారా అవగాహన అనేది లెప్రసీ దాని మీద కుష్టు వ్యాధికి సంబంధించి ఏ విధంగా దాన్ని మనం గుర్తించవచ్చు అనేటువంటి ఆ మచ్చల గురించి అవన్నీ కూడాను అవగాహన అనేది సంఘ సభ్యులకి తెలియచేయడం ద్వారా వారికి అవగాహన కలుగుతుందన్న ఉద్దేశంతో ఈరోజు ముఖ్యంగా ఈ అవగాహన సదస్సు అనేది ఏర్పాటు చేయడం. ఆరోగ్య అవగాహన సదస్సులో భాగంగా కీటక జంతు వ్యాధులపై అవగాహన కలిగించడం జరుగుతుంది. ఎక్కడైతే నీటి నిల్వలు ఉన్నాయో అవి నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని మీరు క్షేత్రస్థాయిలో అందరికీ అవగాహన కలిగించి ఈ మలేరియా, పైలేరియా, డెంగ్యూ జ్వరాలు రాకుండా ఎంతో జాగ్రత్తగా ఉండాలని అందరికీ తెలియజేయాలని మేము కోరుకుంటున్నాం. క్షేత్రస్థాయిలో అందరికీ కూడా ఈ అవగాహనతో పాటు తెలియజేయాలని కోరుకుంటున్నాం. నవంబర్ నెల 17 నవంబర్ 2025 సంవత్సరం నుంచి డిసెంబర్ 3వ తారీఖు 25వ సంవత్సరం వరకు కూడా లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ అనేటువంటి ఒక ప్రోగ్రాం జరుగుతుంది. అంటే ప్రతి ఇంటింటికి వెళ్ళి ఈ 15 రోజుల పాటు మా యొక్క ఆశా వర్కర్సు, మేము పెట్టుకున్నటువంటి వాలంటీర్స్ అందరూ కూడా ప్రతి గృహానికి వెళ్ళి వాళ్ళ యొక్క శరీర పరీక్షలు సంపూర్ణంగా చేసి ఎటువంటి మచ్చలైన శరీరం మీద ఉన్నాయేమో చూసి అనుమానం ఉన్న మచ్చలు మాకు తెలియజేయడం జరుగుతుంది. వెంటనే మేము వాళ్ళ ఇంటికే వెళ్ళి అది కుష్టు వ్యాధికి సంబంధించినదా కాదా అనేది నిర్ధారించుకొని వారికి తగినటువంటి మందులు ఇచ్చి ఈ తెనాలి పట్టణాన్ని, తెనాలి మున్సిపాలిటీని, తెనాలి చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ఈ కుష్టు వ్యాధి రహిత తెనాలిగా చేయాలని, తెనాలిలో రాబోయే రోజులలో కుష్టు వ్యాధి పేషెంట్లు ఉండకూడదు అనేటువంటి ఒక ధ్యేయంతో మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 17వ తారీఖు నుంచి ఈ ఎల్సిడిసి ప్రోగ్రాం అనేది ప్రారంభించినాయండి. మరి దీన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం గౌరవనీయులైనటువంటి విజయ్ కుమారి గారు ఈ ప్రోగ్రాం మేనేజర్ గారు, సిఎంఎం గారు పర్మిషన్ ఇస్తే ఈరోజు అందులో భాగంగానే ఒకరోజు ఓరియంటేషన్ ట్రైనింగ్ ప్రోగ్రాం ఇక్కడ ఆర్పీలకు ఇవ్వటానికి అవకాశం ఇచ్చారు వాళ్ళు. అందువలన వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ కూడా ఈ వ్యాధి గురించి విని మీ ఇంటిలో, మీ వీధిలో, మీ బంధువులలో అందరూ కూడా ఇటువంటి మచ్చలు ఏదైనా ఉంటే వెంటనే ప్రభుత్వ హాస్పిటల్కి పంపించాలని, అలాగే దీనికి పూర్తిగా ఉచితమైన మందులు దొరుకుతాయని, కుష్టు వ్యాధికి సంబంధించిన వెంటనే మీ ఆశా కార్యకర్త నుంచి మా డాక్టర్ దాకా వెంటనే మేము దానికి అలర్ట్గా వచ్చి వెంటనే పరీక్ష చేసి మందులు ఇస్తామని ఈ కార్యక్రమంలో వీళ్ళందరూ కూడా ఈ తెనాలి పట్టణంలో ఉన్నటువంటి 89 మంది ఆర్పీలకు ట్రైనింగ్ ఇచ్చే అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరందరూ వింటున్నందుకు కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ